వారందరికీ, మీడియా వారందరికీ, చూస్తున్న వారందరికీ, వర్జిన్ బాయ్స్ని అమితంగా ఆదరిస్తున్న వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. మూవీ టాక్ కానీ, మూవీ పబ్లిసిటీ కానీ ఏ రకంగా చూసినా సూపర్ హిట్ చేశారు. ఇంకా నిన్న ఫ్రైడేనే బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈ సాటర్డే సండే ఇంకా వీకెండ్ అవ్వటం వల్ల జనాలు ఇంకా ఫుల్ అమితమైన ఇంకా రెస్పాన్స్ ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాము. నెక్స్ట్ మన డైరెక్టర్ గారు మాట్లాడతారు మూవీ గురించి, తర్వాత నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా నిన్న పబ్లిక్ తోటి కలిసి సినిమా చూసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా రియాక్ట్ అయ్యారు వాళ్ళు. ప్రతి కామెడీ సీన్కి, ప్రతి ఎమోషన్కి నేను అనుకున్న దానికంటే బాగా కనెక్ట్ అయ్యారు. ఏ రైటర్కైనా డైరెక్టర్కైనా పబ్లిక్లో అట్లా జనాలు అంత బాగా రెస్పాండ్ అవ్వడం చూస్తే ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ ఈ వీకెండ్ ఖచ్చితంగా ఇంకా వస్తారు జనాలు, ఆడియన్స్, అది మా నమ్మకం. ఎందుకంటే మౌత్ టాక్ బట్టి మార్నింగ్ షోకి, ఆఫ్టర్నూన్ షోకి, నైట్ షోస్ అయితే 95% ఫుల్ అయిపోయింది ఆక్యుపెన్సీ తోటి. సో మేము పొద్దున ప్రసాద్ ఐమాక్స్లో చూసాము. అక్కడ ఒక 25% మా పీపుల్ ఉన్నారు కాబట్టి కొంచెం బయాస్డ్ ఉంటుంది. బట్ ఆఫ్టర్నూన్ షో మేము ఈవినింగ్ షో ముహసాపేటలో చూసినప్పుడు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో ప్రతి సీన్కి బాగా నవ్వుకున్నారు వాళ్ళు, ప్రతి సీన్కి బాగా కనెక్ట్ అయ్యారు. ఆడియన్స్తో మా సినిమా ఒకటి నడుస్తూ ఉంటే ఆడియన్స్ రియాక్షన్ ఇంకా ఎంటర్టైనింగ్ ఉంది మాకు. సో మేము వాళ్ళతో పాటు చాలా నవ్వుకున్నాం. మేము ప్రతి చిన్న సీన్కి కూడా వాళ్ళు ఎక్కువ నవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇంతమంది నవ్విస్తున్నారంటే ఐ ఫీల్ హ్యాపీ. అండ్ మా టీం అందరికీ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ దేర్ విత్ మీ, స్టాండింగ్ బై మై సైడ్, అండ్ మై డైలాగ్ రైటర్ ఆల్సో అజ్జు. సో నాకు అతని వల్ల కూడా చాలా ప్లస్ అయింది. హీ రియలీ హెల్ప్ మీ. అండ్ మై ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ, అండ్ ఎస్పెషలీ మై మ్యూజిక్ డైరెక్టర్, అతను సినిమాను ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయాడండి. థ్యాంక్ యూ స్మరణ్. అండ్ మా ప్రొడ్యూసర్ రాజా అన్న, మీకు తెలుసు అతని ఎనర్జీ లెవెల్స్, పాజిటివ్ లెవెల్స్. సో సినిమా ఇలా పాజిటివ్కి వెళ్ళడానికి హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. అండ్ మై ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ప్రొడ్యూసర్ని చూస్తుంటే ఐ ఫీల్ ఈవెన్ మోర్ హ్యాపీయర్. అండ్ చూసిన వాళ్ళందరూ మంచి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడని వాళ్ళందరూ కూడా వెళ్ళి చూడండి. మీరు ఏదైతే టైటిల్ నుంచి చూసి బోల్డ్, వల్గర్, అది ఇది అని అనుకుంటారో, మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత మీ ఒపీనియన్ అంతా చేంజ్ అయిపోతుంది. యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్, ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలా నచ్చింది ఏంటి అని చెప్పి. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. సో దిస్ ఇస్ ద రీజన్ ఈరోజు సక్సెస్ మీట్లా పెట్టుకోవడానికి మీ మీడియాతోటి. సో ఇంకా ఇట్లాంటి సినిమాస్ ఎంకరేజ్ చేస్తారని నా నమ్మకం అండి. అండ్ థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఫస్ట్ లుక్, వర్జిన్ బాయ్స్ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి మీ సపోర్ట్ చాలా చాలా బాగుంది. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సక్సెస్ వరకు మీరు ఉంటారు, మీరు సపోర్ట్ చేస్తారు అని ఏదైతే నమ్మామో అది ఫుల్ఫిల్ అయింది. మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న థియేటర్స్లో సినిమా రిలీజ్ అయిపోయింది. మనం వచ్చినట్టు పోగొట్టుకున్నట్టు మేము వర్జిన్ బాయ్స్. సో అందరు బాగా ఎంజాయ్ చేశారండి. నిన్న మేము ఏదైతే ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి, స్టార్టింగ్ నుంచి ఏదైతే బోల్డ్గా ఏంటి పోస్టర్స్ కొంచెం లౌడ్గా ఉన్నాయి, కొంచెం బోల్డ్గా ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా ఏదైతే కమెంట్స్ వస్తూ ఉన్నాయో అవన్నీ సినిమా మాట్లాడుతుందని మేము డిసైడ్ అయ్యాం. అప్పుడు దాకా ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ లాస్ట్ 1 month చాలా కష్టపడుతూ ఉన్నాం మేము. అండ్ నిన్న సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు క్రౌడ్ తోటి మేము చాలా సాటిస్ఫై అయ్యాం. ఎందుకంటే ఏదైతే మెసేజ్ రీచ్ అవ్వాలనుకున్నామో, ఎందుకంటే ఇది వల్గారిటీ కాదు, లేకపోతే ఇంకొక వేరే యాంగిల్లో ఉండదు అని మేము ఎంత చెప్పినా కూడా అల్టిమేట్గా సినిమా మాట్లాడుతుంది అయితే నమ్మామో అది నిన్న ఫుల్ఫిల్ అయింది. ఫ్యామిలీస్తో చూసాం, మేము అందరితో చూసాం, అందరు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ కుర్రోళ్ళు రెచ్చిపోయారు. అసలు ఏదైతే జోక్స్కి కనెక్ట్ అవ్వరు అనుకున్నామో దానికి కనెక్ట్ అయ్యారు, డీటెయిల్స్ పట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న అంటే చాలా ఎక్కువ మూవీస్ చూస్తున్నాం, అంత మూవీ ఎక్స్పోజర్ అంతా ఎక్కువ అయిపోయింది కాబట్టి సో ఒక చిన్న ఫియర్ అయితే ఉంటుంది. కానీ ఆ ఫియర్ వల్లే వాళ్ళు చాలా డీటెయిల్స్ పట్టుకున్నారు అండ్ చాలా నాలెడ్జబుల్గా మంచి పర్స్పెక్టివ్ తోటి సినిమా చూశారు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మంచి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే చూడలేరో ఫిల్ అవుతున్నాయి. అండ్ నిన్న ఈవినింగ్ నుంచి పికప్ అయింది. అండ్ మార్నింగ్స్ ఇప్పుడు షోస్ పెరిగాయి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్కి కాల్స్ వస్తున్నాయి. యాజ్ అన్ యాక్టర్ మేము చాలా హ్యాపీ, ఇట్లాంటి వింటూ ఉంటే మాకు మంచి బూస్ట్ ఇస్తూ ఉంటుంది.
అండ్ చాలా ఎంజాయ్ చేసామండి. అండ్ షోస్ కూడా ఆబ్వియస్లీ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా చాలా పెరిగాయి. సో అంటే ఒక్కటి ఏంటంటే అంటే మంచి ఏదైనా మూవీ చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామంటే అక్నాలెడ్జ్మెంట్ ఫస్ట్, రికగ్నిషన్, అక్నాలెడ్జ్మెంట్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఏదైతే అనుకున్నారో ఆ రివ్యూని మీరు కరెక్ట్గా ఇచ్చారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు ఏదైనా బాగా నచ్చితే బాగుంది అన్నారు, చాలా బాగుంది అంటే చాలా బాగుంది అన్నారు, బాగాలేదు అంటే బాగాలేదు అన్నారు, ఇంకేదైనా చేయొచ్చు అంటే ఇంకా బెటర్ ఉండొచ్చు అన్నారు. కొంతమంది ఉంటారండి రివ్యూలు ఇచ్చేవాళ్ళు, అంటే వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. అంటే మేము సినిమా చేసేది మా కష్టం మాకు తెలుసు. అంటే ఒక డైరెక్టర్ని, ఒక కథ, అంటే సినిమాలు ఎవరున్నారో కూడా తెలియదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరు రీసెర్చ్ చేసుకోండి రండి భయ్యా, ఫస్ట్ రీసెర్చ్ చేసుకొని రండి. అంటే బుక్ మై షోలో కింద ప్రొఫైల్స్ ఉంటాయి, గూగుల్ సర్చ్లు ఉంటాయి, మీరు అన్ని రీసెర్చ్ చేసుకొని వస్తారు కదా, రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా, ఇది కూడా రీసెర్చ్ చేసుకుని రండి. ఎవరి మొహాలు తెలియదు అంటున్నారు. నేను ఒకటి రథం చేశాను, గేమ్ ఆన్ చేశాను, ఇది నా 3వ సినిమా వర్జిన్ బాయ్స్. సినిమా చేయాలి అంటే ఎంత కష్టమో ఇట్ సైడ్ ఉంటే తెలుస్తుంది. మీరు బిహైండ్ ద కెమెరా నుంచొని కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఒక రివ్యూ ఇచ్చేసి బాగుంది బాగుంది, బాగాలేదు బాగాలేదు అని చెప్పేసి ఒక్క మాటలో తీసి పడేస్తున్నారు లిటరల్గా. అంటే బాగాలేదు, ఏం లేదు అని చెప్పేసి ఇట్లా కొంతమంది ఏదో టార్గెట్ చేస్తున్నారో, లేకపోతే ఏదైనా పర్టికులర్ ఏదైనా రివెంజ్ పెట్టుకుంటున్నారో ఏంటో తెలియట్లేదు, కానీ జస్ట్ తీసి పడేస్తున్నారు అనమాట. అంటే ఒక సినిమాని సెట్ చేసుకోవడానికి, ఒక కథని సెట్ చేసుకోవడానికి, ఒక డైరెక్టర్ని సెట్ చేసుకోవడానికి, ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసి ఒక ప్రాజెక్ట్ ముందుకు తీయాలంటే మేము నానా చేసి ఇక్కడ దాకా వచ్చాం. అండ్ మాకు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సినిమా, ఒక ఫ్యామిలీ అని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో, ఆ బిలీఫ్ తోటి వచ్చాం. మీరు నచ్చకపోయినా నచ్చలేదన్నట్టు ఉండండి, కానీ అక్నాలెడ్జ్మెంట్ మాత్రం మిస్ అవ్వకండి ప్లీజ్. ఎందుకంటే ఒక బిలీఫ్ తోటి మీరు సపోర్ట్ చేస్తారు, ఇంకా ముందుకెళ్ళాలి. ఏదైనా బాగాలేదంటే చెప్పండి, ఇంప్రూవ్ చేసుకుంటాం. ఏదైనా బాగుందంటే అప్రిషియేట్ చేయండి, మేము ఇంకా బెటర్ చేసుకుంటాం. కానీ తీసి మాత్రం పడేయకండి. మీరు సినిమా చూసి మాట్లాడండి. సినిమా థియేటర్లో రెస్పాన్స్ చాలా 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 బాగుంది. కుర్రోళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకా సినిమానే మాట్లాడుతుంది అన్న మా కాన్ఫిడెన్స్ మేము ఫుల్ఫిల్ చేసుకున్నాం. అండ్ మీరు చూస్తారు, మీరు చూసి వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఇదంతా స్ప్రెడ్ అవ్వబోతుంది, స్ప్రెడ్ అయ్యింది అండ్ ఇంకా పికప్ అవుతుంది. అండ్ మీరు బ్లెస్ చేయండి, మీ బ్లెస్సింగ్స్తోనే మేము ఇక్కడ దాకా వచ్చాం. మీరు కొంచెం ఎంకరేజ్ చేసి, సపోర్ట్ చేసి, ఏదన్నా ఉన్నా చెప్పండి, బెటర్ చేసుకుంటాం. బాగుందంటే అప్రిషియేట్ చేయండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి టాక్ స్ప్రెడ్ చేస్తున్నందుకు, ఇంత దూరం మంచి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీహాన్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి సపోర్ట్గా ఉంటూ ఈరోజు సక్సెస్ మీట్ వరకు మా ముందుండి, మా వెనకుండి గట్టిగా సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ సినిమాని చాలా మంచి సక్సెస్ చేశారు. సక్సెస్ అని ఎందుకన్నాను అంటే నేను ఇప్పటి వరకు చూడలేదన్నమాట. చాలా చిన్న సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్లు నేను ఇప్పటి వరకు చూడలే. అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత, మూవీ మౌత్ పబ్లిసిటీ అయిన తర్వాత ఒకరి నుంచి ఒకరి స్ప్రెడ్ అయ్యి ఆ తర్వాత నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వర్జిన్ బాయ్స్ మూవీ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ చూశాను. అది కూడా నేను పార్ట్ అయిన సినిమాని చూడడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నన్ను ప్రసాద్స్లో షో చూసినప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు సాటిస్ఫైడ్. బట్ ఎక్కడో అంటే మా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అక్కడ కంప్లీట్గా జడ్జ్ చేయలేము. ఇంకెక్కడికైనా వెళ్దామని చెప్పేసి ఏషియన్ లక్ష్మీకళ థియేటర్ మూసాపేటకి వెళ్ళాము. అదిరిపోయింది అక్కడైతే రెస్పాన్స్. ఇంటర్వెల్లో లైట్ ఆన్ అవగానే ఒక చిన్న పాప లేచి సినిమా చాలా బాగుంది మమ్మీ అంది. ఓడేమో ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చారు అనుకున్నా. నాకే కొంచెం ఎంబారసింగ్ ఫీలింగ్ వచ్చింది. అంటే మా రెస్పాన్సిబిలిటీగా మేము చెప్పాము, అంటే మా ప్రొడ్యూసర్ చెప్పారు, మేము చెప్పాము పిల్లలతో రాకండి అని. బట్ అయినా సరే కొంతమంది వస్తున్నారు. ఓకే, వాళ్ళకి నచ్చేస్తే మేమేం చేయలేము. బట్ పేరెంట్స్ కొంచెం జాగ్రత్త, అంటే మేమైతే చెప్పాము పిల్లల్ని కొంచెం అవాయిడ్ చేయండి. మాకు డబ్బులు ఇంపార్టెంట్, సినిమా ఆడడం ఇంపార్టెంట్, కానీ మరీ ఇట్లా పిల్లల్ని ఇది చేసి అలాంటి వాళ్ళం కాదు మేము. అండ్ సినిమా రెస్పాన్స్ విషయానికి వస్తే మాత్రం కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఎమోషన్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అందరూ బాగా కనెక్ట్ అయ్యారు, తెగ నవ్వుకుంటూ ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం నేను 70mm స్క్రీన్ మీద చూసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు మా డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ సినిమా డెఫినెట్గా మీరు వాచ్ చేయండి, మీరే చూడండి. ఇప్పుడు 100 మంది సినిమా హాల్లో కూర్చున్నారంటే ఒక్కొక్కటిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఒకడికి లవ్ ట్రాక్ నచ్చొచ్చు, ఒకడికి ఎమోషన్ నచ్చొచ్చు, ఇంకొకటి కామెడీ నచ్చొచ్చు, ఇంకొకటికి ఫాదర్ ఎమోషన్ నచ్చొచ్చు, ఇంకొకటికి ఆ విలనిజం నెగిటివ్. నన్ను ఎవడో కనబడ్డాడు ఆ విలన్ క్యారెక్టర్ని చూసి, బ్రో నేను కూడా నీలాంటి ఉన్నాయి బ్రో, నాకు నీలాగే చేయాలనిపిస్తుంది బ్రో, ఎవరైనా లవర్స్ కనబడితే నాకు తొక్కేయాలనిపిస్తుంది బ్రో, అది ఇది అంటున్నాడు. సో అలాగా మల్టిపుల్ ఒపీనియన్స్ ఉంటారు. ఒక్కడు ఒపీనియన్ మీద డిసైడ్ అయ్యి చూసేది కాదు సినిమా అనేది, ఏ సినిమా అయినా సరే. అలాగా ఒకడు ఎవడో సినిమా వాడు చూసాడో లేదో కూడా తెలియదు, వాడు ఒకటి రివ్యూ పెడతాడు,
ఆ కుళ్ళిపోయిన ఏదో కూరగాయల మార్కెట్ రివ్యూలు అయితే మీరు చూడకండి. మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు సినిమా స్థాయిని పెంచాలంటే మనమే మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి భయ్యా. నాకు అర్థం కావట్లేదు, మన తెలుగు సినిమా అనేది మొత్తం అంతా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలంటే మన తెలుగు వాళ్ళే మనల్ని మనం తొక్కేసుకుంటే ఎలా? నాకు అర్థం కాదు. మనం కదా సపోర్ట్ చేసుకోవాలి, మన తెలుగు సినిమాని మనం కదా లేపుకోవాలి. బయట మాట్లాడుకున్నట్టు నువ్వు నిజంగా ఉన్నది ఉన్నట్టు లేదు కరెక్ట్గా చెప్తే బాగుంటుంది, అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ తెలుగు సినిమాని బతికించండి, వీలైతే ఒక 2-3 రోజులు ఆడనివ్వండి, సినిమా చూడనివ్వండి జనాల్ని. ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రాన జనాలు ఆగిపోరు, అండ్ మీరు పాజిటివ్ చెప్పినంత మాత్రం జనాలు వెళ్ళిపోతారని కాదు. బట్ ఏదైనా సరే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మానేయండి. ఎందుకంటే దీని మీద ఒక సినిమా మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి, అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక మోర్ దెన్ 100, 150, 200 పీపుల్ చాలా మంది దీని మీద డిపెండ్ అయ్యి పనిచేసి ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. అవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేసి కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే తెలుగు సినిమాని మనం కాపాడగలం, బతికించగలం. థ్యాంక్ యూ సో మచ్. లేవు నుంచొని వెనకాల చూసాము ఆ సినిమా అంటే ప్రతి 2 నిమిషాలకు నవ్వుతూనే ఉన్నారు. ట్రెమెండస్ రెస్పాన్స్. అసలు అది వాళ్ళని చూస్తుంటే ఒక సినిమా చూస్తున్నట్టుంది మాకు. ఇది ఒక సపరేట్ సినిమా. సినిమా తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం ఒక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడతలా. అంటే 5-6 థియేటర్లో నిన్న మాకు లైవ్గా చూసిన దాని ప్రకారం ఒక్క రిపోర్ట్ కూడా నెగిటివ్గా లేకుండా చాలా అద్భుతంగా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, అసలు కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ అనేవాడు థియేటర్లు కట్టి ఏసీలు ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ₹1,00,00,000 ఖర్చు పెట్టి 100 రూపాయలకే నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా. అసలు ప్రొడ్యూసర్లు ఈ 24 క్యాప్స్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దాని మీద బతికే వాళ్ళందరూ ఏమైపోతారు? సమాజము, దేశము ప్రతిదీ ఎదగాలంటే 4 ఉంటాయి కారుకు చక్రాలు ఉన్నట్టు. జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు అయితే ఆ 4వ చక్రమేనా ఈ జర్నలిజము? అది అందరికీ తెలుసు. కాకపోతే అటువంటి తులసి తోటలో గంజాయి మొక్కలు లాంటి కొంతమంది జర్నలిజం ముసుగుతో, వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు, ఎక్కడో చీకటి రూమ్లో కూర్చొని ఇరిగిపోయిన చైర్లో సిగరెట్ కొట్టుకుంటూ వాడు ఒక వెబ్సైటో యూట్యూబో పెట్టుకొని వాడు సినిమా చూడకముందే ఒక ట్రైలర్ టీజర్లను కట్ చేసి వాడు ఒక వీడియో రెడీగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్లని పరాన్న జీవుల్లాగా. ఇప్పుడు దాకా ఇది ప్రొడ్యూసర్లకు తెలియక కాదు. నాగవంశీ గారు మాట్లాడారు, దిల్ రాజు గారు మాట్లాడారు, మిగతా ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇది కోవిడ్కి వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే దీనికి సొల్యూషన్ కనిపెట్టకపోతే ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వటం ఖాయం, అందరికీ ఉపాధి పోవటము ఖాయము. మాకేమీ కాదు, ఇది కాకపోతే ఇంకొక బిజినెస్ చేసుకుంటాం. ప్యాషన్తో వచ్చి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. చిన్న సినిమా వాడు ఈడెవడరా మాట్లాడుతున్నాడు అని అనుకోకర్లా. ఫస్ట్ సినిమా అయినా కామన్ సెన్స్తో మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వంశీ గారు, దిల్ రాజు గారు నాకు అంత నాలెడ్జ్ లేదు, అబ్జర్వ్ చేసిన వాళ్ళు మాట్లాడేది కనెక్ట్ అయ్యా నిన్న. అరే ఇంత బాధగా ఎందుకు మాట్లాడుతున్నారా అని. ఇప్పుడు శుక్రవారం వస్తే ఒక బఫే లాంటిది సినిమా ఇండస్ట్రీ. ఫుడ్ అన్ని రకరకాల సినిమాలు రిలీజ్ అవుతాయి. ఒక బఫేలో బిర్యానీ ఉండవచ్చు, సాంబార్ రైస్ ఉండవచ్చు, బిసి బెల్లబాత్ ఉండవచ్చు, పెరుగన్నము ఉండవచ్చు. ఆడియన్స్ తినడానికి వెళితే ఈ ముసుగులో ఎవరైతే రివ్యూలు పెడుతున్నారో డబ్బులు డిమాండ్ చేస్తూ కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు ఆ బఫే మీద ఇసుక చల్లేస్తే ఎలా ఉంటుందో ఊహించారా? తయారు చేసినోడికి ఎలా ఉంటుంది, తినేవాడికి ఎలా ఉంటుంది? ఆడియన్స్ మీ అందరికీ చెప్తున్నా, మీకు వచ్చే ఎంటర్టైన్మెంట్ని వీళ్ళు తొక్కేస్తున్నారు మీ దాకా రానికుండా. మీరే మీ మధ్యలోనే ఉన్నారు. వాళ్ళని మీరు కనిపెట్టి నులిమేయాలి. మీరు మీడియా వాళ్ళు కూడా మీరందరూ తులసి తోటలో ఉండే గంజాయి మొక్కల్ని పట్టుకొని యాక్ట్లు, సెక్షన్లు తిరగేసి, అసలు వాడికి పరిధులు ఉన్నాయి, వాడు ఇష్టం వచ్చినట్టు ఏ సెక్షన్ ప్రకారం వాడు యూట్యూబ్ పెట్టి రాస్తున్నాడో చెప్పండి. సినిమాకైతే సెన్సార్ ఉంది, వాళ్ళకి ఎటువంటి సెన్సార్ ఉంది? అందుకని అందరూ కూర్చొని 24 క్యాప్స్ కానీ ఇంకా ఇతరత్ర ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ మిగతా వాళ్ళందరూ కూర్చొని దీనికి ఒక సొల్యూషన్ ఇమీడియట్గా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఆడెవడో పొలసక్కవాడంట, ఆడికి 2 టమాటాలు లేవు కానీ వాడు 1 టమాటా రివ్యూ ఎలా ఇస్తాడు? అసలు వాడెవడో నాకు తెలియదు, నేనెవడో వాడికి తెలియదు. సినిమా రిలీజ్ కాకుండా రివ్యూలు పెట్టేస్తుంటారు. అటువంటి వాళ్ళని మక్కిలెర కొట్టి, తోలు వలచి, ఉప్పు కారం చల్లి, ఎండలో వేసి శిక్ష పడేలా చేయాలి. గుర్తుపెట్టుకోండి, అటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. నాకు తెలియక కాదు, పోనీలే వాళ్ళకి మళ్ళీ ఒక తల్లో చెల్లో పెళ్ళామో ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బతుకుతలేదని వదిలేస్తున్నాము. చేతకా కాదు, నాలాంటి వాడు ఎవడో తగులుతాడు, తాట తీస్తాడు. ముందే చెబుతున్నా, తాట తీయటం ఖాయం అటువంటి వాళ్ళని. కబడ్దార్ పొలచక్కవాడు, నువ్వు ఎక్కడున్నావు? యూట్యూబ్లో లింకులు కనుక తీయకపోతే అటువంటి వాళ్ళు నేను 24 అవర్స్లో తలుచుకుంటే యాక్ట్లో కూడా అమెండ్ చేపించి
తాట తీయటం ఖాయం. మీకు ఫ్రీడమ్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు పెట్టడానికి ఎవర్రా మీరు? సినిమా, నా సినిమా గురించి నేను మాట్లాడతా, నాది సూపర్ సక్సెస్ అయింది. పక్కన వాళ్ళ సినిమాల దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఇంకా రేటింగ్లు తక్కువ ఇస్తారు. అసలు ఎందుకండి ఇది? సినిమా మీదే కదా మీరు బతికేది. తల్లి రొమ్ము పాలు తాగుతూనే రొమ్ము కోసే టైప్ ఎందుకు మీరు? ఎంత అన్యాయం ఇది! ఇటువంటి పాపపు కూడు మీరు తిని మీరు అసలు మీ ఫ్యామిలీ వాళ్ళే మిమ్మల్ని ఉరేయాలి పట్టుకొని. ఇది ఎంత ద్రోహము! పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరికీ తెలుసు. వెంటనే కూర్చొని దీని మీద కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే సొల్యూషన్ కనిపెట్టకపోతే ప్రొడ్యూసర్కి ఒక బడ్జెట్, సినిమా తీయడానికి ఒక బడ్జెట్, పబ్లిసిటీకి ఒక బడ్జెట్, వాటన్నిటికంటే వీటికి ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. అసలే జనాలు సినిమాకి థియేటర్కి రాక ఇబ్బంది పడుతుంటే వచ్చే జనాలను కూడా ఇసుక చల్లేసి బిర్యానీలు తినకుండా చేస్తున్నారు. మేము ఆఫర్లు పెట్టాము, ఈ ఆఫర్లు మీ చేతికి అందనీయకుండా చేస్తున్నారు. ఐఫోన్లు పెట్టాము, అవన్నీ మీకు అందనీయకుండా కాలర్ రాస్తున్నారు. పబ్లిక్ టాక్ చూస్తేనేమో 100% పాజిటివ్గా ఉంది. నేను అనేది ఏంటంటే అందరూ సినిమా థియేటర్ మా సినిమాని ఆదరిస్తున్నారు, మాకు ప్రాబ్లం ఏం లేదు, బాగా లాభాలు వస్తున్నాయి, ఆల్రెడీ నో ప్రాబ్లం. వేరే సినిమాలు 2 సినిమాలను కూడా నేను గమనిస్తున్నాను. అవి మంచి, చెప్పాను కదా, బఫేలో రకరకాల ఫుడ్ ఉంటుంది, ఏది చెడ్డ ఫుడ్ కాదు. 100 రూపాయలకే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే మీరు అసలు ఒక కామన్ సెన్స్తో ఆలోచించండి. అసలు ఎంత కష్టపడతారు ఒక సినిమా యూనిట్ మొత్తం అని చెప్పి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అటువంటి వాళ్ళని మీ మధ్యలోనే ఉన్నారు. ఎక్కడో కనిపెట్టి మాకు చెప్పండి, 24 hours టైం ఇవ్వండి, నాకు వాడిని కనుమరుగు లేకుండా చేస్తాం. కబడ్దార్, పూల చక్కవాడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇండస్ట్రీ అండి, అందరూ దాని మీదే బతుకుతున్నారు. అందరూ దాని మీద, మేము దాని మీదే మీరు దాని మీద బతుకుతున్నప్పుడు ఎక్కిన చెట్టునే కోస్తే ఎలా ఉంటుంది? తెలుగు ఫిల్మ్ హబ్ అని ఇంకా ఇతరత్ర కొన్ని కంప్లైంట్ ఆల్రెడీ పెట్టాము ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, వెంటనే స్పందించారు. ఓకే, వీ షుడ్ అప్రిషియేట్ దట్. రిలీజ్ అవ్వకముందే పెట్టాడు రివ్యూ 24 hours ముందు. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ మూవీ అనేవాడు ఆ పోల్ చక్కాయి వాడు రెడీ చేసుకుని వాడు కూడా ముందే, అంటే మన సినిమాతో వాడు ఫేమస్ అవ్వాలంటున్నాను. వేరే మూవీలు పెట్టలేదు, అసలు అవి చూసి పెట్టొచ్చు కదా, వేరే మూవీలు చూడొచ్చు కదా, వాటి గురించి ఎందుకు పెట్టలేదు అంటే చెప్తున్నాను. వాడు కూడా ఫేమస్ అవుదాము, ఏదో ఒక కంట్రవర్సీ చేసి వాడికి ఎందుకులే చెప్పింది మళ్ళీ చెప్తాము. ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని పట్టుకుంటే ఇది చేద్దామని. అంటే అతను మాట్లాడింది కూడా యూట్యూబ్లో చాలా గలీజ్గా మాట్లాడాడు. అతనికి అది బాడీ షేమింగ్, అది లిటరల్గా దట్స్ లీగల్ ఒఫెన్స్ అది. సో డెఫినెట్గా అతని పైన అయితే యాక్షన్ తీసుకుంటాం మేము ఖచ్చితంగా. అండ్ మా హీరోయిన్స్ గురించి మా యాక్టర్స్ గురించి మాట్లాడే ముందర ఫస్ట్ అతన్ని అద్దంలో చూసుకోమనండి. సో దట్స్ రియలీ రాంగ్. అది అమ్మాయిల గురించి బాడీ షేమింగ్ చేస్తే ఇంకంతే, బయటకు రారు, ఇంకా తీహారే. అది తెలియదేమో. అదే కాదు, బార్డర్స్ క్రాస్ చేసి మాట్లాడినా రివ్యూస్ పెట్టినా ఉన్నాయి సెక్షన్స్, మన వాళ్ళు చూసి చూన్నట్టు వదిలేస్తున్నారు. అది ఒక్కసారి నాలాంటి వాడు ఎవడో తగులుతాడు తిక్కలోడు. అయిపోయి నేను వచ్చే ముందే మాట్లాడొచ్చా కొంతమంది సెంట్రల్ మినిస్టర్లతో ఆఫీసర్లతో ఏం చేయాలి ఏంటని విచారించి. కొద్దిగా అలర్ట్గా ఉండండి, ఎట్లా పడితే అట్లా రాయొద్దు. డబ్బులు కావాలంటే రకరకాల విధానాలు ఉంటాయి. ఎవరో ఎంటర్టైన్మెంట్ని తొక్కేసి మీరు ఇంకా దాని గురించి మాట్లాడొద్దు. శవాల మీద ఇవి ఏదో అంటారు కదా, పేలాలు తినండి, శవాన్ని కూడా కోసుకు తింటున్నారు. శవాల మీద పేలాలు తింటే ఓకే, శవము అక్కడికి వెళ్ళేలోపు శవం కూడా ఉండదు, ఉట్టి అది పాడి ఉంటుంది, శవాన్ని కూడా కోసేస్తున్నారు. ఏం లేదు బ్రదర్, ప్రతి సినిమా పరిస్థితి ఇలాగే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మీ అందరూ సపోర్ట్ కావాలి. వాళ్ళు ఎవరో కనిపెట్టండి, ఒకళ్ళిద్దరు ఉన్నారు, అట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయమాకండి. అసలు జనం కూడా అటువంటి వాళ్ళని చూసి సినిమాలకి మనం కూడా ఎడ్యుకేట్ కావాలి. జనం కూడా ఎటువంటి వాళ్ళని చూసి వెళ్ళాలి, ఎటువంటి వాళ్ళని చూసి అసలు వెళ్ళండి. మీరు రివ్యూలు చూడాల్సిన పనేముంది? మీకు తెలివి ఉంటుంది కదా, ఉచితానుచిత వివేక జ్ఞానం ఉంటుంది కదా. ఎవడో రివ్యూ చూసి ఆడెవడో దాన్ని పట్టుకొని సినిమాకి వెళ్ళాల్సిన పనేముందంట? మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా వద్దా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.